సంగారెడ్డిలో తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత సభ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా ప్రకటించడంతో ఆర్యవేశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ఐబీలో కృతజ్ఞత సభ శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ వనిత మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి అధికారికంగా ప్రకటించడం హర్షణీయమని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసవి మహాసంస్థాన్ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడానికి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 26వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అత్యధిక నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సభ జరుగుతుందని చెప్పారు. వాసవి జయంతిని అధికారికంగా ప్రకటించేందుకు కృషి చేసిన ఆర్యవేశ్య కార్పొరేషన్ కాల్వ సుజాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బెజగం శ్రీనివాస్, కౌన్సిలర్ తోపాజీ వీణ, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మిర్యాల పాండురంగం, ప్రధాన కార్యదర్శి అక్షంతల మదన్ మోహన్, మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుమల సంతోష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మేడం రాధాకిషన్, జూలకంటి బుచ్చిలింగం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పుల్లూరి ప్రకాష్, వాసవి మహాసంస్థాన్ ప్రధాన కార్యదర్శి ఇల్లంతల రాజు, కోశాధికారి జూలకంటి మల్లేశం, ఆర్యవేశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కోంపల్లి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి నామ భాస్కర్, యోజన విభాగం అధ్యక్షుడు తోపాజీ హరీష్, మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తోపాజీ తేజావతి, పట్టణ అధ్యక్షురాలు అక్షంతల కృష్ణవేణి తదితరులు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తోపాజీ అనంతకిషన్ గారికి, సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బెజ్గం శ్రీనివాస్ గుప్తా గారికి, అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు విజయసాగర్ గారికి మరియు ముఖ్యమైన పెద్దలకు, నా ముందున్న ఆర్యవైశ్య బంధు మిత్రులకు, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూడా వనిత సంతోష్ గారికి అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమం గత నెల 23వ తారీఖు వాసవి మాత పాలన ఎల్పీ స్టేడియంలో జరిగింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కామసుజాత గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజు మా చైర్పర్సన్ ఏ విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని ఉపయోగించి గత ప్రభుత్వంలో 6 కార్పొరేషన్లు ఒక ఎమ్మెల్సీ పదవి ఉండే తోపాజీ సెట్, ఇప్పుడు ఒక్కటే ఉంది. మిగిలిన 5 నింపాల్సిన బాధ్యత మీదే. పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు వాసవి మాత జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారిని, పిసిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని, నిర్మలా జగ్గారెడ్డి గారిని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం గత నెల 23వ తారీఖు వాసవి మాత పాలన ఎల్పీ స్టేడియంలో జరిగింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కామసుజాత గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజు మా చైర్పర్సన్ ఏ విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని వాసవి మాత జయంతిని అధికారిక పండుగగా గుర్తించమని చెప్పి ఒక చిన్న కోరగానే నెల తిరిగే లోపలనే గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వాసవి మాత జయంతిని అధికార వేడుకగా ప్రకటించినందుకు సంగారెడ్డి ఆర్యవైశ్య పట్టణ సంఘం, ఆర్యవైశ్య సంఘం తరఫున మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాగే మేము మా సంగారెడ్డి ఆర్యవైశ్య జిల్లా కానీ పట్టణ ఆర్యవైశ్య సంఘం కానీ ఎల్లప్పుడూ దేశంలో మొట్టమొదటిసారిగా మన వాసవి మాత జయంతిని మన ఆర్యవైశ్యుల వాళ్ళ యూనిటీని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారెడ్డి గారు, టీజేఎస్ చైర్మన్ శ్రీ నిర్మలా జగ్గారెడ్డి గారు అందరు కృషి చేసినందుకు చాలా ముఖ్యంగా మా తరఫున సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున, యువన సంఘం తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. చేసిన ఆర్యవైశ్య సోదరులకు, అలాగే మరి ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్న మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ, ఇది ఆర్యవైశ్యుల యొక్క విజయం. ఈ విజయం వెనుక కృషి చేసిన మరి ముఖ్యంగా మన నాయకురాలు శ్రీ కల్వ సుజాత గారికి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే వాసవి మాత జయంతిని కాంగ్రెస్ పార్టీ అధికార పండుగలో చేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే ఇంతటి గొప్ప విజయాన్ని ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ కష్టపడినందుకు కృషి చేసిన శ్రీ కల్వ సుజాత గారికి, అలాగే దానికి తోడ్పడిన శ్రీ తోపాజీ అనంతకిషన్ గారికి, అలాగే ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి,
అలాగే పేరున మన ఆర్యవైశ్య సోదరుల తరఫున ఒకసారి చప్పట్లతో ఒక శుభం చెప్దామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వ పండగగా డిక్లేర్ చేయడము, దాన్ని ప్రభుత్వమే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఒక 26వ తారీఖు ఆదివారం రోజు అధికారికంగా చేయడం అనేది చాలా గొప్ప విషయము. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు, అంతకుముందు ఒక 50 ఏళ్ళు, అంటే సుమారుగా 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వము ఏ నాయకుడు ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకొని వాళ్ళకు ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఒక పండుగను రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆ వేడుకలలో మేము పార్టిసిపేట్ అవ్వడము, ఇక్కడికి రావడం, మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ ఆర్యవైశ్య కమ్యూనిటీ పెద్దలందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన చైర్పర్సన్ వాసవి మాత పారాయణ కార్యక్రమం పెట్టి దానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారిని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన సందర్భంలో ఆమె ముఖ్యమంత్రి గారిని వాసవి మాత జయంతిని మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి కోరడం జరిగింది. అక్కడనే అదే వేదిక మీద ఆయన వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఆ వాగ్దానం నిలబెట్టుకొని మొన్న మనకు అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది. అందుకని ఆ అధికారికంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దాన్ని సాధించినందుకు మన చైర్పర్సన్ కల్వ సుజాత గారికి, మరియు పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపాజీ అనంతకృష్ణ గారికి, దాంట్లో భాగమైన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నందుకు సభకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. వాసవి మాత భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు వాసవి మాత జయంతి ఉత్సవాలని రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇంతటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసిన మన వాసవి మాత ఆలయ కమిటీ చైర్మన్ కిషన్ సేఠ్ గారికి, మరి ఇక్కడికి వచ్చిన లీలా హరీష్ గారికి, నాతోటి మా మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, వేదిక పైన పెద్దలందరికీ, ఆర్యవైశ్య మహిళలందరికీ, పెద్దలకు, యువకులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ జయంతి ఉత్సవాలను అధికారిక పండుగగా ప్రకటించడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవం పెంచుతుంది. అలాగే ఈ నిర్ణయం ద్వారా మనలో ఐక్యత, గౌరవం పెరుగుతుంది. మరి మనందరి తరఫున మరోసారి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ వాసవి మాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి. ఈనాటి కార్యక్రమం ఎంతో శుభదినం. ఎన్నో సంవత్సరాల కళ ఇది. ఆర్యవైశ్య మనోభావాలకు, ఆర్యవైశ్య కులానికి గొప్ప కీర్తి తీసుకొచ్చిన ఒక శుభదినం ఈరోజు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించాలని చెప్పి మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల ప్రకారం, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల ప్రకారము మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆర్యవైశ్యుడు భారతదేశంలో ఆర్యవైశ్యుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆర్యవైశ్యుల్ని వివిధ రూపాలుగా పిలుస్తారు.
చాలా మంది తెలంగాణలో వైశ్యుడు కోమట్లు అని అంటారు, కానీ ఆర్య వైశ్యుడు, కోమట్లు, గుప్తాలు, అలాగే తమిళనాడు కొంత షెట్టీలు, అలాగే మార్వాడిలో బజాజులు, అలాగే జైన్ మతస్థులు జైన్లు, ఇలాగా రకరకాల పేరుతో ఈ భారతదేశంలో ఆర్యవైశ్యులు నలుమూలలో ఉన్నవాడు. ఈ భారతదేశానికి కీర్తి తీసుకొచ్చి, ప్రతిష్ట తీసుకొచ్చి అన్ని దేశంలో అన్ని రంగాల్లో ఈ ప్రపంచవ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఉన్నారు. వైశ్యులు, శెట్టిలు, బజాజులు అందరూ ఉన్నారు. కానీ కీర్తి తీసుకొచ్చే దిశగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వైశ్యుల్ని గుర్తించి ఈ లోగో రావడం అనేది గొప్పతనం. ఎప్పటికే జనరల్ గా ఆర్యవైశ్యుల మీటింగ్ వాసవి మా జయంతి అని రాస్తాం, కానీ ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్యం లోగో రావడం అనేది జన్మ జన్మల కలయి. ఇంటికి సర్వేలు ఎట్లనో ఈ కులానికి, జాతికి లోగో ఇచ్చుడు అది ముఖ్యం. ఇంకేం కావాలి వైశ్యులకు? ఈ మీటింగ్ కాదు, కానీ కొన్ని మీకు గుర్తు చెప్పడానికి కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. ఇది మీటింగ్ కాదు, సభ కాదు, కానీ మీకు గుర్తు తెలియడానికి చెప్తున్నా. ఈ దేశంలో ప్రప్రదంగా ఈ దేశాన్ని తీసుకొచ్చిన వైశ్యుడు ఎవరయ్యా అంటే మహాత్మా గాంధీ. వైశ్యుడు కాదా? తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించి అమరజీవిగా నిలిచిన పొట్టి శ్రీరాములు ఎవరయ్యా అంటే వైశ్యుడు కదా. అలాగే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ పీరియడ్లో ప్రతి వాసవి మాత ఆలయాలు కానీ, వాసవి మాత ట్రస్ట్ కానీ, వాసవి మాత భూములకు కానీ ఎండోమెంట్ శాఖ నుంచి మినాయించి స్వతంత్ర ప్రతిపత్తి గల కులానికి అంకితం చేసింది ఎవరైనా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒక ముఖ్యమంత్రి చేసింది ఎవరయ్యా అంటే రోషే గారి ముఖ్యమంత్రి ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత రోషే గారి వర్ధంతి కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. 12 ఫీట్ల విగ్రహాన్ని పెట్టి లకిడికపుల్ చౌరస్తాను రోషే సర్కిల్ గా వ్యక్తిని ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మన ఈ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అఫీషియల్ గా వాసవి మాత జయంతిని అధికారికంగా తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను కాంగ్రెస్ కోసం చెప్తలేదు, మీటింగ్ కోసం చెప్తలేదు, కానీ కొన్ని ప్రభుత్వాలు కొన్ని చేస్తాయి. గత 10 సంవత్సరాలు కొన్ని ప్రభుత్వాలు చేయలేవు, కానీ ఈ ప్రభుత్వం ఈ విధంగా తీసుకొచ్చింది. అన్ని ప్రభుత్వాలు వేరు, మా ప్రభుత్వం వేరు తీసుకొచ్చింది. కాబట్టి సర్వదా ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రాహుల్ గాంధీ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేమందరం రుణపడి ఉంటామని చెప్పి మనసారా కోరుకుంటాం. దీనికి ఒక మహిళల తరపున రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అలంకరించిన కల్వ సుజాత కృషి ఎంతైనా ఉంది. దీని మీద ఎన్నో నెలలు దీని మీద కష్టపడ్డది. అన్న అన్ని కులాలకు జయంతి ఉత్సవాలు ఇస్తున్నాం అన్న, మా కులం కూడా అన్న తక్కువ నిష్పత్తి ఉన్న కులం అనేది. అందరిది 11%, 12%, 13%, 14%, 8% ఉన్నది. మన పర్సెంట్ ఎంత? 1.4 అంతేనా? 1.45 నిష్పత్తి గల మన ఉన్న జనాలలో మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిందంటే ఇంకేం కావాలా? గౌరవం, ఎంతో గొప్పతనం. మరి మా వైశ్య కులం జాతి ఉన్నంత వరకు ఈ ప్రభుత్వాన్ని గుర్తుంచుకుంటామని చెప్పి సహకరించిన మా నాయకులకు, ఈ క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరికీ, మా జిల్లా మంత్రి వాళ్ళ దామోదర రాజసింహ గారికి, ఇన్ఛార్జిగా ఉన్న వివేక్ వెంకటస్వామి గారికి, ఈ శాఖని కేటాయించిన కొండ సురేఖ గారికి, అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారికి, మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి గారికి, పూర్తి మంత్రివర్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎంకు అందరికి కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి కోరుతూ, మరి రేపు జరగబోయే 26 నాడు ఆదివారం నాడు మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ యంత్రాంగంలో జరిగే పట్టు వస్త్రాలు తీసుకొచ్చి మన అమ్మవారికి ఇస్తున్నది. సీతారాముల కళ్యాణం భద్రాచలం ఇట్లా తీసుకెళ్తారు, లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి ఎట్లా తీసుకెళ్తారు, బొంతపల్లి వీరభద్ర స్వామికి ఇట్లా వస్త్రం తీసుకెళ్తారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం
కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు తీసుకొచ్చి మన గుడికి ఇవ్వడం అంటే ఎంతో ఎంతో గొప్పదనం, గొప్ప అవకాశం, మన దేశ చరిత్రలో మీద ఉంటుంది. అందుకోసానికే సంగారెడ్డిలో ఉన్న పట్టణ ఆర్య వైశ్యులు సోదరిమణులు ముఖ్యంగా మహిళలకు చెప్తున్నాం, ఆ రోజు కనుక కలెక్టర్ అధ్యక్షతన కనుక ఛాంబర్ లో మీటింగ్ పెట్టయితే వాసవి మాత మహిళల సందర్భంగా మీ అందరు చెప్తున్నా, కొత్తగా వచ్చిన అధ్యక్షురాలకు ఇక్కడ ఉన్న కమిటీలకు అందరు చెప్తున్నా, మీరందరూ మహిళలు కూడా అక్కడ పాల్గొని మన గుడికి వచ్చి మిగతా కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ఈనాటి కార్యక్రమంలో వేదికపై ఉన్న ముఖ్య అతిథిగా విచ్చేసిన మా కూన వనితా సంతోష్ గారికి, అలాగే ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడైన బెదిగం శ్రీనివాస్ గుప్తా గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్లు, నా పెద్ద నాకన్నా నన్నంటే గౌరవించే వ్యక్తులలో మేడం నాగకిషన్ సేటు, జూలకంటి బుచ్చిలింగం సేటు, యాదగిరి అన్న, విద్యాసాగర్ అన్న, అట్నే మా అల్లుడు సంతోష్, పుల్లు ప్రకాష్, పాండు సేటు, అలాగే ఎంతో మంది ముంగడ కూర్చున్న చాలా మంది ఉన్నారు, ప్రసాద్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, ముంగడ కూర్చున్న చాలా మంది ఉన్నారు. కాబట్టి అందరికి కూడా పేరున అందరికి ధన్యవాదాలు తెలుపుతూ 26వ తారీఖు నాడు అందరి జ్ఞాపకం మరవద్దు. మీరు దయచేసి నిర్మలక్క ఆ రోజు జెండా ఊపే కార్యక్రమానికి వస్తుంది కాబట్టి మున్సిపల్ చైర్మన్ ప్రథమ పౌరురాలిగా మీరు కూడా జెండా ఊపే కార్యక్రమానికి తప్పనిసరిగా ఆ జెండా ఊపి బైక్ ర్యాలీకి రావాల్సిందిగా కోరుకుంటూ, మరి నేను పిలవగానే కౌన్సిలర్లు చాలా మంది వేరే వాళ్ళు కూడా అందరు వచ్చారు కాబట్టి అందరికి కూడా పేరున మీ అందరికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా.